నమస్తే సార్. హాయ్ అండి. ఐమ్ డాక్టర్ రిషి అండి, ఎస్ఐఎస్ నుంచి వచ్చాను. సో మీరు ఎస్ఐఎస్ నాపులీ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నమస్తే అండి, నా పేరు అవినాష్. నేను నీరజ్ మెరీన్ హ్యాచరీ పాండిచేరీస్ ఎండీని. ఎస్ఐఎస్ బ్రూడ్ స్టాక్ లాస్ట్ 3-4 ఇయర్స్ మేము కాకినాడలో కూడా కంటిన్యూస్గా 6 to 7 బ్యాచెస్ తీసుకొచ్చామండి. అన్ని బ్యాచెస్ కూడా చాలా ప్రాఫిటబుల్ కానీ సర్వైవల్స్ బాగా వస్తున్నాయండి. పాండ్ సైడ్ కూడా ఫార్మర్కి సర్వైవల్ ఎక్కువ దొరుకుతుందండి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది గ్రోత్ కూడా 2.5 grams దాకా గ్రోత్ కూడా వస్తుందండి. ఓకే. సో బేస్డ్ ఆన్ ఏరియా బట్టి. మీరు కాకినాడలో చేసేవారు కదా సార్, ఇప్పుడు ఇక్కడ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే కాకినాడలో ఫ్రెష్ వాటర్ అది బాగుంటుందండి, బట్ ఎక్కువ పాండిచేరి సైడ్ ఎక్కువ డిమాండ్గా ఇప్పుడు ఫార్మర్స్ అందరూ అడుగుతున్నారు. దాని గురించనే పాండిచేరికి మేము ఒక యూనిట్ స్టార్ట్ చేసి నీరజ్ మెరీన్ అనే పేరుతో స్టార్ట్ చేసి చేస్తున్నామండి. ఇక్కడ మాకైతే ఎస్ఎస్ ట్యాంక్ సర్వైవల్స్ కానివ్వండి, కన్వర్షన్స్ కానివ్వండి, సెలినిటీ డ్రాపింగ్లో సర్వైవల్ నిలబడడం కానివ్వండి బాగుంటుందండి. పాండ్లో కూడా అదే మాకు బాగా సర్వైవల్ వస్తుందండి. మాకు మించిన ఫార్మర్స్ అందరూ కూడా మా ఎస్ఎస్ హార్డ్ లైన్ బాగా సర్వైవల్ వస్తుందండి. కాకపోతే మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఎస్ఎస్ హార్డ్ లైన్ బోనస్ సర్వైవల్ ఎక్కువ వస్తుందని ఎక్కువ స్టాకింగ్ వెళ్ళిపోకుండా సేమ్ మనం మిగతా జెనెటిక్ లైన్స్ ఎంతైతే లో డెన్సిటీ వేస్తున్నామో ఎకరానికి అదే స్టాకింగ్ వెళ్తే ఇది కూడా స్పీడ్గానే వస్తుందండి. ఇది బాగా స్లో వస్తుందన్న ఇదైతే ఏం పెట్టుకోవచ్చు. ఓకే. బ్రూడ్ స్టాక్ ఏమైనా ప్లానింగ్ ఉందా సార్? నెక్స్ట్ సెప్టెంబర్లో మేమైతే ఎస్ఎస్ హార్డ్ లైన్ బ్రూడ్ స్టాక్ని తేవాలని ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఓకే. మాకు మీ సపోర్ట్ 100% కావాలి. మంచి బ్రూడ్ స్టాక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.